నుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీ తోడే లేక నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా ఊపిరాయే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వాసకి కదా నీవే గమ్యం నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికి కదా నీవే గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేడయ్యా నిన్ను మించిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు భయము జయము దయచేయువాడు భయము చెందకు నీవు జయము భయము చెందకు నీవు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవనం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసే ఉన్నాడు జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసే ఉన్నాడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు భయము చెందకు నీవు జయము తెచ్చేయువాడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవమిచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసే ఉన్నాడు జీవమిచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసే
భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా బయలును దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసి పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే ఇచ్చిన యేసే ఉన్నాడు భక్తుడా ఉండలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువాలేదా భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు యమ్మిచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణను పెట్టిన యెహోవా ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణను పెట్టిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో విసిరి పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో విసిరి జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణాలను పెట్టిన యేసే ఉన్నాడు జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణాలు పెట్టిన యేసే ఉన్నాడు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు భయము చెందకు నీవు దిగులు చెందకు నీవు జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణాలు పెట్టిన యేసే ఉన్నాడు జీవం ఇచ్చిన యేసే ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యెహోవా ఉన్నాడు ఆస్తి అంతా పోయినాడు తమ దేహం మాత్రం పురుగులతో నిండిన ఆస్తి అంతా పోయినాడు తన దేహం అంతా కుడుపులతో నిండినాడు అన్నీ అన్నీ తీసుకుపోయి అన్నీ ఇచ్చిన రాజు అన్నీ తీసుకుపోయే అనియో పలకలేదా ఓ భక్తుడా అనియో పలకలేదా అనియో పలకలేదా
ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యెహోవా ఉన్నాడు. జీవం హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈరోజు బల్లారాధన గనక మరి దేవుడు మహాకృపను బట్టి సమయం కాడ మనకి తక్కువగా ఉంది. 11:30 అయింది. మరి పని నేను ముగించే సమయం కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ వందనాలు స్తోత్రములు నాయన. ఇంతవరకు చక్కటి కీర్తనల ద్వారా నీ బిడ్డలు ఎంతగానో నిన్ను నాయన స్తుతించి ఉండగా వారిని బలపరిచి ఇంకా నీ పరిచర్యలు వాడుకోండి. వారి స్వరాలు ముట్టి తండ్రి ఇంకా ఉద్యోగంగా ప్రభువా నీ యందు నాయన నీతి యథార్థ భక్తి కలిగి వారి జీవిత కాలము కాడ నమ్మకంతో జీవించి కొరకు దయచేయమని వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి బలపరిచి సమస్త మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. దయచేసి ప్రియమైన దేవుడి బిడ్డలారా మరి గమనించండి. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మరి ఒక కుటుంబం కొరకు ఈరోజు దేవుడు మరి మాట్లాడమని చక్కగా చెబుతున్నాడు. కుటుంబాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఈరోజు కుటుంబాలు ఎలా ఉండి అని అంటే దారుణమైన పరిస్థితిలో ఉండి ప్రజలండి దారుణమైన పరిస్థితిలో ఉండి వందనం ప్రజల భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థనలో సహకరించడు, భార్యాభర్తలు ప్రార్థన చేస్తే బిడ్డలు సహకరించరు. మేము సావుకులుగా కొన్ని కుటుంబాలకు కుటుంబ ప్రార్థన పెడతాకి వెళ్ళినప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఆడ తల్లిదండ్రులు ఉంటారు కానీ వాళ్ళు పిల్లలు ఉండరు. పిల్లలకు ప్రార్థన అవసరం లేదా? కావాలి. చూడండి, అంటే ఈరోజు మనిషికి ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనిషికి ఒక ఆలోచన, మనిషికి ఒక పనులు, మనిషికి ఒక విధానాల్లో నడుస్తుంటారు. కానీ ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈ కుటుంబము దేవుడు అందు భక్తి కలిగిన కుటుంబం అని, దేవుడు అందు యథార్థగున్న కుటుంబం అని, దేవుడు అందు తన నమ్మకం ఉంచిన కుటుంబం అని లేఖనాల్లో ఉంది. దయచేసి అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. అపోస్తులు 10 ఫస్ట్ నుంచి. ప్రైజులు రమ్మరండి. స్తోత్ర ప్రైజ్. అపోస్తుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము దయచేసి ఫస్ట్ నుంచి 1వ వచనం నుంచి చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక మనుషుడు నేను భక్తిపరుడు కైసరులో ఉండెను. భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు. ఇక్కడ గమనించండి, జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆ ప్రాంతంలో ఒక భక్తుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు అనంటే భార్యాభర్తలు ఇద్దరే దేవుడి సన్నిధిలో లేరు, పిల్లలిద్దరే మందిరంలో లేరు. తన భార్యతో బిడ్డలతో కుటుంబంతో దేవుడిని ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. పిల్లల కాడ చక్కగా తల్లిదండ్రులతో పాటుగానే ఉండాలి. ఈ రోజుని కుటుంబంగా పిల్లలు మరి చక్కగా భార్యాభర్తలు ఆ కుటుంబ ప్రార్థన నేను చాలా తక్కువగా చూస్తున్నా ఈ మధ్యకాలంలో. ఎందుకనంటే కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు చక్కగా జబర్దస్తులు, కామెడీ షోలు, మరి ఇంకా చెప్పాలంటే సీరియల్స్, ఇంకా వాళ్ళకి ఏదన్నా నచ్చినవి చూస్తుంటారు. నేను అనేది ఏంటంటే మీరు చూస్తాం తప్పని నేను చెప్పను, కానీ సాయంత్రం పూట మీ కుటుంబాలలో
నీతిమంతుల గురించిన రక్షణ గురించిన సునాద గానాలు వినపడాలి. హల్లెలూయా. పగలంతా మనం పని చేస్తున్నాం, డ్యూటీలు చేస్తున్నారు పగలంతా. సాయంత్రం దేవుడు ఆరోగ్యం ఇచ్చి భార్య పిల్లలుగా భర్తగా కుటుంబంకి వచ్చినప్పుడు ఒక 10-15 నిమిషాల్లో లేకపోతే 20 నిమిషాల్లో ఒక అరగంట సేపు ఓ పాట పాడుకుని ఒక వాక్యం చదువుకుని అందరూ నువ్వు ప్రార్థన చేయి నువ్వు ప్రార్థన చేయి అని చెప్పి ఆ కుటుంబం చక్కగా ప్రార్థన చేస్తే ఆ కుటుంబాన్ని అంట దేవుడు బహు గొప్పగా దీవిస్తాడంట. దేవుడికి స్తోత్రం. చూడండి, ఆ కుటుంబాన్ని అంట బహు గొప్పగా దీవిస్తాడంట. కొర్నేలు ఆ ప్రాంతం అంతట్లో ధర్మాలు చేస్తూ న్యాయంగా ఉంటూ తన భార్య పిల్లలతో కుటుంబ సమేతంగా ఉండడంట దేవుడి సన్నిధులు. ఎలా ఉండడండి? ఎట్లా ఉండడమ్మా? కుటుంబ సమేతంగా ఉండడా లేకపోతే ఒక్కడే ఉండడా? ఈరోజు తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలనంటే ఒక కుటుంబం సమేతంగా ఉండాలి. ఎందుకనంటే దేవుడు సన్నిధానంలో మనం చూస్తుంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. కుటుంబం అంటే ఎలా ఉండాలి, భార్య అంటే ఎలా ఉండాలి, పిల్లలంటే ఎలా ఉండాలి. ఒక తండ్రి మాట ఇదే కుటుంబము, ఆ భార్య ఆ భర్త మాట ఇనే భార్య అయితే ఆ కుటుంబం మంచిగా నడిపించబడింది. మీకు ఒక విషయం చెప్పునా, ఇలాంటి విషయాలు ఎప్పుడు నేను చెప్పలేదు, కానీ ఎందుకు చెప్పాలనిపిస్తుంది మనసులో. అదేదో రాష్ట్రంలో భర్తను చంపి 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాపాడుకుంది అట్టగట్ట. చూడండి, ఏదో పాపంలో పడి శాపంలో పడి భర్తను చంపేసి చక్ర సంబంధానికి అలవాటు పడి నా కాంక్రీట్ 4 అడుగులు 5 అడుగులు ఆ ఇటు కాంక్రీట్ వేయించిందంటే, ఎందుకంటే ఎవడు గుర్తుపట్టొద్దు ఎవడు తోమొద్దు అని చెప్పి. ప్రేమ దేవుడు బిడ్డలారు మీరు గమనించండి, పాపం నేను చేసినా మీరు చేసినా ఒకరోజు అది బట్టబయలైంది. హల్లెలూయా చెప్పాలి. బట్టబయలైద్దా బరుగై ఉంటుందా? ఎవడ చేసినా కానీ అది బట్టబయలైంది. పాపం చేసిన ప్రతి ఒక్కడు కాడ భయపడాల్సిందే. దేవుడికి స్తోత్రం. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ తమ్ముడు అడిగాడంట, మా వదిన అన్న కాపాడుతలేదు వదిన, మా అన్నయ్య కాపాడుతలేదు, ఏమయ్యాడంటే మేము పనికి పోయాడు అబ్బాయి అంటే, అవును సరే పనికి వెళ్ళాడేమని ఊరుకున్నాడంట. సరే ఆ బంధువు ఒక ఆయన వచ్చి అమ్మ మీ భర్త ఏడానంటే ఆ మీద సమాధానం చెప్పిందంట. మొత్తం మీద ఇదేదో ఎట్ట తేడాగా ఉందని చెప్పి అలా తమ్ముడు పోయి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నయ్య కాపాడతలేదు ఏమేమిటి చెబుతుంది, అక్కడ ఆ ఊర్లో ఉండే మనిషేమో లేడని చెబుతున్నాడు అనేదవుడికి మొత్తం పోలీసులు అమ్మ మరి చంపేసావా ఉండోడా అని చేస్తే మొత్తానికి బిడ్డ భయపడి నిజం చెప్పి. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, పాపము ఎంత ఘోరమైందనంటే అది మరణానికి పాతాళము తీసుకెళ్ళేంత వరకు మనిషిని ఒక మాయలో లాక్కెళ్తా ఉండేది. హల్లెలూయా. డబ్బు పరంగా లాక్కెళ్తుండేది, బంగారు పరంగా లాక్కెళ్తుండేది, ఆశ ఏదో ఒక ఆశ చూపించి లాక్కెళ్తా ఉండేది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎండే బంగారుల కంటే రత్న రాసుల కంటే వైభాగ్యముల కంటే అన్నిటికంటే కాడ ఇలువైనది ఏందో చెప్పమంటారా? పేదవాడైన కారమేసు తిన్నా నీళ్లు పోసుకు తిన్నా పచ్చడేసుకుని పచ్చిపులుసుతో తిన్నా కానీ వాడే నీతిమంతుడు, వాడే దేవుడి సన్నిధిలో ఉన్నతమైన వాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నిజానికి కొర్నేలు తన కుటుంబంతో దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ప్రార్థనే కావచ్చు, యథార్థంగా కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనకి ఇచ్చినంతలో సహాయం చేస్తూ నమ్మకంగా మంచిగా ఉన్నాడు. ఈ రోజున ఒక విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి, మన మధ్యలో దేవుడు ఉన్నప్పుడు, దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. దేవుడు ఈరోజు ఆ కొర్నేలు కుటుంబంలా నా కుటుంబం ఉందా? ఆ కొర్నేలులాగా నా బిడ్డలు ఉన్నారా? ఆ కొర్నేలు పిల్లలు వెళ్ళి నా పిల్లలతో నేను కలిసి ఉండానా? ఎందుకంటే భయంకరమైన విషయం ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వేం నేర్పాలో చెప్పమంటావా? అప్పుడు స్కూల్లోకి వెళ్ళినప్పుడు టీచర్ గారు పిల్లలు ఎదురబోతుంటే ఊరుకునేద్దా? ఏమందండి అన్నవాడు చేయొత్తండి ఒకసారి ఊరుకునేదా నిద్రపోతుంటే?
టీచర్ ఊరుకోదు. ఎందుకని? రాయమనిద్ది, చదవమనిద్ది, లేకపోతే చదివేయి అక్కడ రాసే బోర్డు మీద రాసే అక్షరాలు చూడమనిద్ది. రాయలేని వాళ్ళు చూడండి, తర్వాత నేను మీకు చెబుతాననేది. అలాగే దేవుడి సన్నిధిలో కాడ, ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల కాడ, ఏ పిల్లోడు కాడ, ఏ పిల్లలో కాడ చక్కగా ఒక క్రమశిక్షణగా, ఒక భయభక్తులుగా దేవుడి సన్నిధిలో యథార్థత కలిగి, నమ్మకం కలిగి, నీతి కలిగి మనమందరం ఏం చేయాలంటే ఒక కుటుంబంగా ఏర్పడాలి. దేవుడికి స్తోత్రం. ఎలాంటి కుటుంబం అయ్యానంటే దేవుడికి ఇష్టమైన కుటుంబం. దయచేసి అది అపోస్తుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయము 8వ వచనం చదవండి. 18:8. ఆ సమాజమందరపు అధికారి అయిన క్రిస్పా తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచెను. మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వాసించి బాప్తిసం పొందిరి. హల్లెలూయా. చాలు, ఇక్కడ గమనించండి. ఏమని? తన ఇంటి వారు అందరి కాడ చెప్పాలి. ఎలా ఉండారో? మందిరంలో ఉండారా? దేవుడి సన్నిధిలో ఉండారా? ఏడన్నా ఉండారా? ఈరోజు మన పిల్లలుగా మనం కుటుంబంగా ఆరాధన చేయలేకపోతున్నాం. కారణం ఏంటి చెప్పమంటారా? అదే మన కుటుంబాలకు దరిద్రం, అదే మన కుటుంబానికి శాపం. మనం అనుకుంటాం మా కుటుంబం దీవించబడతలేదు, నేను యథార్థంగా ఉన్నానండి. నీ ఒక్కళ్ళ యథార్థత కాదు, నీ కుటుంబాన్ని నువ్వు మార్చుకోవాలి. నేను చెబుతా, ఇక్కడ నుంచుని ధైర్యంగా మాట చెబుతా. నా తల్లి మారింది ఆ ప్రాంతంలో. మా అమ్మకు ఆరోగ్యం బాగోక మా పెద్దక్క దగ్గర వదిలిపెట్టి వచ్చినప్పుడు మా నాన్న, మా తమ్ముళ్ళు చాలా చిన్నపిల్లలు అయినప్పుడు వాళ్ళిద్దరూ, నేను కాడ మరి చిన్నోడిని, నేను పెద్దోడిని కాదు, నేను మా కొడుకు అంత ఉంటా, వాళ్ళు ఇంకా చిన్నగా ఉంటారు నాకంటే. ఏడుస్తూ ఉన్నాం, అమ్మ కావాలి అమ్మ కావాలని. ఎక్కడొచ్చింది అమ్మ కావాలంటే? అమ్మకే అనారోగ్యం. అయితే ఆ పక్కన ఒక మందిరం ఉంటే దగ్గరలో చిన్న పిల్లలంతా యవనస్తులు, ఒక 17-16 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు, ఇంకా చిన్నపిల్లలు, యవనస్తులు అందరూ ఆ ప్రార్థన మందిరానికి వెళ్తున్నారు. మా అమ్మ దగ్గుతుంది, బాగోలేదు, బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది. ఇప్పుడు చచ్చిపోయిద్దో రేపు చచ్చిపోయిద్దో, మీ అమ్మ చచ్చిపోతే తీసుకెళ్తానమ్మా, ఇంటికాడ పిల్లలు ఉండారు, తమ్ముళ్ళు, వాళ్ళు గుండె బగులుతారని చెప్పి మా అక్క దగ్గర వదిలిపెట్టి వచ్చాడు మన. సరే, మా నాన్న, నేను పెద్దోడిని కదా, అడిగా. కొంచెం నాకు కుక్క కదా, మంచిగా 10 సంవత్సరాలు ఉంటాయి. అడిగా, నాన్న అమ్మేదని అడిగితే అమ్మ కొద్దిగా బాగోలేదయ్యా, అక్క దగ్గర వదిలిపెట్టి వచ్చాను అని అంటే, అమ్మ మాట్లాడతాను ఒకసారి చూస్తానంటే మా నాన్న గట్టిగా మాట్లాడాడు. బాగోలేదని చెప్తే ఏం చూస్తాను? తిన్నావా? తిల్లా, కూర్చాడిపోయి పరుకోపో, ఆరోగ్యం పోయినప్పుడు ఏం చేస్తావు అని చెప్పి మా నాన్నకి అది గట్టిగా మాట్లాడి. ఎందుకంటే ఆయన బాధ ఆయనకు ఉంది, భార్య బాగోలేదు, బిడ్డలెట్టు ఉండాలని చెప్పి. ఇంకా ఏదైనా బొజ్జగిచ్చే మాట చెబితే ఇంకా కొంచెం ఎక్కువగా మాట్లాడతాంగా. అదే కసిరిస్తే చెప్పాలి, గట్టిగా మాట్లాడితే గమ్మునుంటాం కదా. అయితే బాధపడుతున్న మేమందరం ఏడుస్తూ ఉన్నాం. మా తమ్ముళ్ళు ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నా, మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళు, మా బంధువుల కాడ ఏడుస్తున్నారు. అక్క బాగోలేదంట, ఎప్పుడు చచ్చిపోయిందో, కాసేపుడు చచ్చిపోయిందో అని అన్నారు. పాపం ఎలాగ ఏందని చెప్పి అందరం బాధపడుతున్నాం. నేనైతే అన్నో తింటల్లా, బాగా ఉండేవాడిని, మంచిగా తిని పెట్టేది నాకు మా అమ్మ, మంచిగా పెట్టేది, మంచిగా ఉండేవాడిని. అలాంటి పిల్లోడిని ఏమైపోయానంటే సన్నగా అయిపోయేటప్పటికి 15 రోజులకి ఏమీ లేదు. నేను ఈ ప్రార్థనా మందిరానికి వెళ్తుంటే పిల్లలందరూ మా అమ్మను పట్టుకుని నడవలేకపోతుంది, భయంకరమైన తెవడబడుతుంది నోటెమ్మట, దగ్గు, ఆవేశం. ఆ ఆవేశంతో దగ్గుతో మందిరం కాడికి మెల్లిగా తీసుకెళ్ళారు. మీరు గమనించారో లేదో ఒకటి గుర్తుపెట్టుకోండి, 20-30 సంవత్సరాల కింద కుర్చీలు లేవు, తక్కువ, ఎక్కడో 1-2 ఉండే. చర్చిల్లో కాడ సేర్స్ అనేది తక్కువ. ఎందుకనంటే ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. సావు అంటే బహు కష్టంగా ఉండేది. ఆ స్థితిలో ఏదో పాపం ఎవరో కొత్త కుర్చీలు చేయించుకుంటే పాత కుర్చీలు 2 మందిరాలు పెట్టినట్టు ఉన్నారు. ఆ కుర్చీ ఒకటేసి మమ్మల్ని కూర్చోబెట్టినప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే కళ్ళు మూసుకుని అందరూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు.
ఈ ప్రార్థన చేసే తరుణంలో ఏం జరిగిందనంటే, ఆ ప్రార్థన అందరూ ప్రార్థన చేసి కళ్ళు పోసుకుంటే మా అమ్మ భక్తి పర్రాలు. ఎంత భక్తి పర్రాలు అంటే, మా అమ్మ చేత్తో అట్టిపండు ఇస్తే 30 సంవత్సరాల పిల్లలు కానాల కాడ పిల్లలు పుట్టారు. నాగదేవత భక్తి పర్రాలు. మా అమ్మ మామూలు భక్తి పర్రాలు కాదు. ఇట్ట పిలితే ఇట్ట పొట్లో నుంచి పెట్టి పైకి వచ్చేది పాము. మా ఇంట్లోనే 15-20 ఫీట్లు అడు పెద్ద పొట్టు ఉండేది పక్కన. పాల డేసీల మీద ఇలా నిలబడేది పడగిప్పి. మమ్మల్ని ఏం అనలేదు కానీ ఎప్పుడూను. ఎన్నోసార్లు మంచి భక్తురాలు అనమాట మా అమ్మ. అయితే మరి ఏ దేవతలు ఎవరు కాపాడాలని లాస్ట్కి హాస్పిటల్ పాలైనప్పుడు యేసయ్య మందిరంలోకి వెళ్ళింది. బిడ్డలందరూ దేవుడు మందిరాన్ని తీసుకెళ్ళారు. అవును బిడ్డలు, దేవుడు వాళ్ళు ఎక్కడుండి చల్లగా ఉండాలి, ఆ దైవజనుడు కాడ మంచిగా ఉండాలి. ఆ ప్రార్థన చేసే తరుణంలో ఒక ఎలుగొచ్చి ఆ మేదల తాకి అలా నిలబడిందంట. గట్టిగా సప్ట్లు కొడదామా, నాకు రోమలు లెక్క పడుతుంది. ఒక ఎలుగు ఆ మీద నిలబడింది. ఆమె తాకితప్పటికి ఎవరో ఒక మనిషి, ఆమెలో ఉన్న దగ్గు ఆవేశం మొత్తం ఎటుపోయినాయో తెలియదు, లెగిసి బాప్టిజం తీసుకోవాలి మా అమ్మ. అప్పటికి కనీసం అన్నము దీనికి కొన్ని రోజులు అవుతుంది. భర్త గురించి, పిల్లల గురించి గుండెలో బాధ వేదనతో నిండి ఉంది. చూడాలని ఏ తల్లి కూడదండి బిడ్డను చూడాలని. ఆ బాధతో, ఆ వేదనలో ఎప్పుడు దేవుడు ముచ్చాడు ఆ తల్లిని, దేవుడు మహాకృపను బట్టి లేచి గట్టిగా సప్ట్లు కొట్టిందంట. గట్టిగా సప్ట్లు కొట్టి 3 సార్లు 3 కేకలు వేసిందంట. ఏసయ్యా నువ్వు గొప్ప దేవుడు, నువ్వు నిజమైన దేవుడు, ఏసయ్యా ఏసయ్యనంటే పాస్టర్ గారితో సహా అందరూ కళ్ళు తెరిచి చూస్తారంట. ఎవరు అయ్యా మా ఏంది ఏమైందని అంటే, అయ్యా దేవుడు అవును ముచ్చినట్టుండడు, మేము తీసుకొచ్చి అని పిల్లలు సాక్షి చెప్పారు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నా తల్లి మారి భక్తిలో నా తల్లి ఒక్కటే నటించి అవతలకు పోలా, చచ్చిపోయి అటు పోలా. నా తల్లి మారిందంటే తర్వాత తన భర్తను మా నాన్న మార్చుకుంది. భర్త మారాడంటే బిడ్డలు మార్చుకుంది. ఎలా మార్చిందో చెప్పమంటారా? రాయ్, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి రక్తం కార్చిన దేవుడు. ఇవన్నీ బొమ్మలు, చేతి బొమ్మలు, ఇటుదేమి లేదు. ఇవన్నీ చేతులతో చేసి స్వరూపాలు బిడ్డలరా. జీవం కలిగిన దేవుడు ఆయన అని చెప్పి అందరినీ మార్చుకుంది ఇంచుమించు. దేవుడు మహాకృపను బట్టి బైబిల్లో కాడ అలాంటి ఒక తల్లి ఉంది. ఆ తల్లిని ఎందుకో మీకు చెప్పాలని ఈరోజు అంతా కాడ కుటుంబం గురించి దేవుడు మాట్లాడమన్నాడు. కుటుంబాలు ఈరోజు చిన్నాభిన్నం అయిపోతుంది. కుటుంబాలు ఈరోజు దూరం అయిపోతుంది. కుటుంబాలు ఈరోజు భార్య భర్తలు ఐక్యత ఉంటల్లా. నేను మొన్న మధ్య వాట్సాప్ కూడా చూసే చిన్న వీడియో. భర్త ముసలాయన అయిపోయాడు, భార్య కురదు కదా, ఆంకడ పెద్దమే, కానీ ఆయనకు తానం చేపించి నీళ్ళు పోసి ఆయనకు అన్నం తినబెట్టి ఆయనకు బట్టలు వేస్తూ ఉంది. నాకు వెంటనే మా అమ్మాయి గుర్తొచ్చింది. ఎందుకనంటే ఫస్ట్ తల్లి తర్వాత తల్లిన పోలికుని, తల్లి తర్వాత తల్లి అంతటిది భార్య. దేవుడికి స్తోత్రం. నిజమండి, తల్లి తర్వాత తల్లి అంటుంది భార్య. ఆ స్థానం ఎవరిదనంటే ఆ భార్య స్థానం, తల్లి స్థానం మళ్ళీ భార్య. ఎందుకు తల్లికి తల్లి స్థానం భార్యకేనని చెబుతున్నానంటే, నిన్ను ఏమీ లేకుండా చూసేది తల్లి, ఆ తర్వాత సమస్తము ఏమీ లేకోకుండా నిన్ను ఒక పసిబిడ్డలా చచ్చిపోయేంతవరకు చూసేది భార్య. కాదని ఎవరన్నా ఒకళ్ళు చేయొద్దండి. ఆ తర్వాత చచ్చేంతవరకు అండి. ఈరోజు అలాంటి భార్యలు లేరు. భర్తల సంప్య భార్యలు ఉన్నారు. నచ్చపోతే నచ్చిపోయాడు, వదిలేస్తే వాడు వాడు చేస్తాడు, ఎటో కూడా పోతాడు, బొత్తోడు కదా. తల్లిదండ్రులకు కాకోకుండా చంపేవాళ్ళు ఎప్పుడు ఉండే యవనాస్తులు, ఇప్పుడు ఉండే కాలం ఎట్టా ఉందనంటే చెప్పుకోవద్దు. కానీ దరిద్ర మాటలు మరి ఘోరంగా ఉండి నేను చెప్పలేను. ఎందుకంటే 3 రోజుల నుంచి ఉపవాసుడు ప్రార్థన చేసుకుంటున్నా. అపవిత్రమైన మాటల చేత అపవిత్రం ఏర్పరచుకుని నా హృదయం దేవరాన్ని క్షమించాలి. అలాంటి ఘోరాలు ఉండేయండి. ఇప్పుడు బైబిల్లో దయచేసి అదే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. 16వ అధ్యాయము 14వ వచనం నుంచి మార్కు సువార్త అపోస్తుల కార్యం గ్రంథము, దయచేసి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం నుంచి.
అప్పుడు లుదియాను దైవభక్తి గల స్త్రీ ఆ, లుదియాను దైవభక్తి గల ఒక స్త్రీ లూదియాను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆ, ఆమె ఊదారంగు పొడిని అమ్ముకొనుచు ఆ ఓత రంగు పొడిని అమ్ముకుంటూ తుయదేరా పట్టణస్థురాలు. ఆ, ప్రభు ఆమె హృదయం తెరిచెను గనుక ప్రభు ఆ హృదయం తెరిచాడు కనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆ, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆ, ఆమె నేను ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితేనే నా ఇంటికి వచ్చినందుకు వచ్చుడని వేడుకొని ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బైబిల్ సరిగ్గా చదవలేతే ఈ లూది అనే స్త్రీ ఓదా రంగు అమ్ముకుంటూ ఏదో బజార్లు అమ్ముతూ ఏదో రోడ్ల మీద అమ్ముకుంటూ ఈదుల్లో ఏం చేసిందని అంటే ఈ పొడి అమ్ముకుంటూ దేవుడు దైవజనుడు చెప్పిన మాటలిని మారి కుటుంబం అంతా బాప్టిజం తీసుకున్నారంట. ఎంతమంది అండి? ఈరోజు పిల్లలు తీసుకుంటే తల్లిదండ్రులు తీసుకుంటా, తల్లిదండ్రులు తీసుకుంటే పిల్లలు తీసుకుంటా. పాస్టర్ గారు మా పిల్లాడి గురించి ప్రార్థన చేయి. వాడికి మార్పు లేదు, ఏం ప్రార్థన చేయాలి? పని దేవుడి గురించి తెలియదంటే తల్లిదండ్రులకు మీరు ప్రార్థన చేస్తే ఆటోమేటిక్గా వాడు మారుతాడు. మీకే ప్రార్థన లేదు, శుభ్రంగా ఏదైనా మంచిగా కడుపున తింటారో ఎటోడాడు పడుకుంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది భక్తి? అవునంటారు కాదంటారా? చెప్పాలి. ఈ తల్లి ఇంది ఇని బిడ్డలకు చెప్పింది, అయ్యా నిజమైన దేవుడు మంచి రక్షణ అయ్యానంటే బిడ్డలందరినీ అందరూ బాప్టిజం. ఏమా బైబిల్లో ఎందుకు రాయబడిందని అంటే విశ్వాసానికి ఘాతుకురాలు. దేవుడికి స్తోత్రం. విశ్వాసం ఉండ బిడ్డమా, అందుకే రాయబడింది ఆమె. అంతేగాని ఆమె భక్తురాలు కాదు, లేకపోతే ఒక ప్రవర్త కాదు, ఒక దైవజనుడు భార్య పాసం కాడ కాదు. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆమె రక్షించబడింది, ఆమె కుటుంబాన్ని అంతా రక్షించుకుంది పిల్లల కాడ. ఈరోజు నేను చెప్పే కదా, నా తల్లి ఒకటే రక్షించబడి మంచిగా ఉండి అవతల పోలా, తన కుటుంబాన్ని అంతా రక్షించుకునేదాకా పోరాడి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఈరోజు అలాంటి కుటుంబాలు ఉండయా? అలా ప్రార్థన చేసేవాళ్ళు ఉండరా? అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు నీకేది కావాలో అది ఎత్తుకొచ్చి నీ కాళ్ళ కాడ పడేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఎవళ్ళో అడుక్కోవాల్సిన అవసరం లేనే లేదు. నీకేది కావాలో అది ఏం చేస్తాడు తెలుసా? నీ పాదాల దగ్గరికి ఎత్తుకొచ్చి పడేస్తాడు. ఆ మధ్య ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఒకప్పుడు బాగా ఇబ్బంది ఉండేది పాస్టర్ గారు, ఇప్పుడైతే దేవుడు ₹1,00,000 50,000 చెక్కులు ఎత్తుకొచ్చి నా కాళ్ళకడ పడేస్తున్నాడు దేవుడు. మరి ఏం చేస్తున్నావు అమ్మ అని, తిని పనుకుంటున్నానండి అని అంటాను. నాకెందుకు ఫోన్ చేసేవారు? ఏం చేయాలి పాస్టర్ గారు? ప్రార్థన చేద్దాం అనేది చేయలేకపోతున్నా, మీరు ఎవరు సొల్యూషన్ చెబుతారేమో. నోరు పడిపోతే ప్రార్థన ఆటోమేటిక్ వచ్చింది. దేవుడికి స్తోత్రం. ఇంక సొల్యూషన్ ఉంది ఇంట్లో, అవునా కాదా? నీకు కాళ్ళు చేతులు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి లక్షలు ఇచ్చి వేలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరిస్తే బాగా దీని వరకు నా ఫోన్ చేస్తే నేనేం చేసేది? నీకులాగా నేను కానీ శాపం అనుభవించాలా? చూడండి, కొంతమంది దరిద్రం వాళ్ళతోనే కాదు, దరిద్రం అనేకులకు అంటించేదానికి ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లూది అనే స్త్రీ భక్తి కలిగిన తల్లి ఆ దైవజనుడు మాటలు విని ఆ దైవజనుడు చెప్పిన ప్రకారంగా కుటుంబాన్ని అంతా మార్చుకుని బాప్టిజం తీసుకున్నంత వరకు ఏ పిల్లలను కాడ వదిలిపెట్టేదండి. ఈరోజు మీ పిల్లల బాప్టిజం లేదు, పిల్లలకు ఏమంటారు మధ్య డ్యూటీ లేవు. యాడ్ నుంచి వస్తాయి? క్రమశిక్షణ దేవుడికి అవసరమైంది. హల్లెలూయా. కొర్నేలు తన పిల్లలని తనతో భార్యతో కూర్చోబెట్టుకున్నాడు. కొన్నేళ్ళు కుటుంబంగా, లేకపోతే భార్య సాట పిల్లల సాట ఉండారా? చెప్పండి. ఈరోజు భార్య భర్తలు చెరోపోను. మీకు ఒక విషయం చెబుతానండి, ఇది పబ్లిక్ ఇన్నే పర్లా, ఎందుకంటే మంచి మాటే. ఈ సెల్ ఫోన్ ఎంత చెడ్డదో తెలుసా? మనిషి సంసారానికి పని రాకుండా పాడు చేసిద్దంట. మొన్న సైంటిస్టులు ఒక చిన్న వీడియో విడుదల చేశారు. అమెరికా సైంటిస్టులు. ఓ డాక్టర్ గారు చెబుతున్నాడు, ఏమండి సెల్ ఫోన్ ఉందా? అది కాడ అయిపోయినా మంచి స్మార్ట్ ఫోన్ మంచి ఫోనా ఉందండి. ఏమీ లేదు, ఇక మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదండి. మీ జీవితాన్ని మీరే పాడు చేసుకుని మీ వంశవాళ్ళు మీరే సర్వనాశనం చేసుకునేది అదే అని అంటే నాకు అప్పటి నుంచి చాలా భయం వేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎందుకు భయపడ్డారంటే నాకు ఏదో అయిద్దని కాదు, కానీ ఇప్పుడు ఉన్న యువతు, ఇప్పుడున్న యవనస్తులు వారి పరిస్థితి ఏంటి, అసలు ఏమవుతుంది?
చాలా చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనిషి మనుగుడు పిల్లలు లేకపోకుండా ఎంతోమంది కోట్ల ఆస్తులు ఉన్నారు, పిల్లలు లేకుండా ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఈ సిటీల్లో పిల్లలు లేకుండా, గర్భాలు రాకోకుండా, గర్భం వచ్చి నిలబడుకోకుండా ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలు. కారణం ఏంటో చెప్పమంటారా? మనిషి ఫోన్ ఉండటం మంచిదే, వాడుకుంటాం మంచిదే, కానీ వాడుకునే వరకే వాడుకోవాలి. పరిమితి దాటి వాడుకుంటే ఏమైందో తెలుసా? అదే మనలో కాటేసే పాము అవుతుందంట. మనకు తెలియట్లా తాజ్భవన్ చేతబడి తిరుగుతున్న విషయం మనకు తెలియదు. ఈ తాజ్భవన్ అని అది కాటేస్తున్నాయి అసలు తెలియదు. పెద్దోళ్ళు ఒక మాట అంటారు, అరే వాడు మామూలుడు కాదురా, పాతరసం కత్తెలు అంటాడు. పాతరసం కత్తెలు అంటే తెలుసు మీకు? ఆ కత్తులు పాడుగానే తెగితే నెత్తురు వచ్చి మంట పుడితే తప్ప తెలియదు. అంటే తెగింది కాడ తెలియదు అనమాట, అంత మేక తెగిద్ది అది మెత్తగా. ఈ ఫోన్ కాడ అంతే, సైలెంట్ పాయిజన్ అనమాట ఇది. ఇది చూసి చూసి మొత్తం రేడియేషన్, కళ్ళు గిళ్ళు చెవులు బ్రెయిన్ గ్రీన్ మొత్తం అక్కడికే ఒంట్లో పాటలు కూడా పనిచేయవాడు కొన్నాటికి. ఇలాంటి విషయాలు ప్రేమైన దేవుడు బిడ్డలారా, మీరు నిజంగా దేవుడు ఎందుకు ఈరోజు కుటుంబాల గురించి చెబుతున్నాడు అంటే, ఆయన ఎంతో బాధపడుతున్నాడు కుటుంబాల కొరకు. ప్రార్థన చేసుకునే కుటుంబాలు కావాలని, ప్రార్థన పరంగా ఉండాలని, భక్తిపరంగా ఉండాలని, యథార్థంగా ఉండాలని, నీతిగా ఉండాలని. ఈ నేను ఒక్కడవే ఎక్కుదానివి రక్షించబడతాం కాదు, కానీ నీ కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తులై ఉండాలని చెప్పి ప్రభు చెబుతా ఉన్నాడు. కొన్నేళ్ళు దేవుడు మాటలేని తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఈ లోదియా తల్లి దేవుడు మాటని బాప్టిస్మం పొందేంత వరకు కూడా తన కుటుంబాన్ని ఎక్కడ వదిలిపెట్టుకోవాలి. దయచేసి ఇంకొక విషయం, లాస్ట్కి నేను ముగిస్తాను. అదే అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 34వ వచనం చదవండి. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 34వ వచనం చదవండి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. హల్లెలూయా. ఈరోజు నీ ఇంటి వాడితో నీకు ఆనందం ఉందా? గమనించండి ఒకసారి. నీ ఇంటి వారందరితో నీకు ఆనందం ఉందా? పిల్లలతో ఆనందం లేదు, కుమారులతో ఆనందం లేదు, కుమారులతో ఆనందం లేదు, భార్యతో ఆనందం లేదు, భర్త ఆనందం లేదు. ఎవరికి వారే యమునా తీరులు అయిపోతారు. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి. దేవా, కొర్నేలు తన కుటుంబంతో దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఓదా రంగు పొడి అమ్ముకున్న లోదియా తల్లి దేవుడు బాప్టిజం తీసుకున్నంత వరకు కాడ వదిలిపెట్టుకోవాలి. దేవుడు మందిరంలో స్థిరపడ్డాడు. లాస్ట్కి తన ఇంటి వారందరితో భోజనం చేసి సంతోషంగా తన కుటుంబంతో ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. వాక్యం కొరకు దైవ సేవకులను ప్రార్థన చేసింది. ఆ తర్వాత దేవుడి శరీరము రక్తం మీకు ఇవ్వబడింది. మహోన్నతుడా స్తోత్రం, సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అని స్తోత్రం స్వామి. గడిచిన వారం మొదలుకొని ఈ వారం వరకు నస్తుకృపచిత ప్రభా కంచి వేసి మీరు కాపాడినందుకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. దినాంచులకు ఎందరో కాల గర్భంలో గతించిపోయిన ప్రభా, సజీవులకు చేర్చి స్తుతించే ధన్యతల భాగ్యాన్ని ప్రభా మీరు మాకు దయచేసినందుకై నీ స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజంగా ప్రభా, కొర్నేలు ఇంటి వారు, లోదియా ఇంటి వారు అయ్యా నీ స్తోత్రం, క్రిస్పు ఇంటి వాళ్ళ స్వామిని స్తోత్రం నాయన. అయ్యా నీ స్తోత్రం అయ్యా, కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో చేరి అయ్యా కుటుంబ ప్రార్థన చేస్తున్నట్టుగా కుటుంబం అంతా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా తండ్రి లేఖనాలు చెల్లిస్తున్న స్వామి. నిజంగా ప్రభా మా కుటుంబంలో ప్రభా అయ్యా కుటుంబ ప్రార్థన జరుగుటకు సహాయం చేయండి. కుటుంబంతో కలిసి స్తుతించే కృప, ప్రార్థించే ధన్యతను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రకాలుగా ఆశీర్వదించి దీవించి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏ